సో హాయ్ అందరికీ నమస్తే. నా పేరు రాహుల్. మీరు చూస్తున్నారు అర్బన్ కన్స్ట్రక్షన్స్ అండ్ రియల్ ఎస్టేట్స్. సో వ్యూవర్స్, యాక్చువల్లీ ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ విషయంతో షేర్ చేసుకోవడానికి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. ఓకే, సో వ్యూవర్స్, యాక్చువల్లీ చాలా మందికి ది బిగ్గెస్ట్ డ్రీమ్ లైఫ్లో ఏంటంటే ఒక సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడం. ఐ మీన్ ఒక మంచి హౌస్ని ఓన్ చేసుకోవడం, రైట్? బట్ యాక్చువల్లీ ఈ రోజులలో ఒక మోడర్న్ ప్రాబ్లం ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం అన్నమాట. సో ఫైనాన్షియల్ ప్రాబ్లం ఇన్ ద సెన్స్, ఫర్ ఎగ్జాంపుల్, చాలా మందికి డ్రీమ్ ఉంటుందన్నమాట. లైక్ ఒక 2 BHK ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలని, లేదా 1 BHK ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు, లేకపోతే బిల్డింగ్, ఓకే, లేదా అపార్ట్మెంట్ కూడా కావచ్చు, డూప్లెక్స్ హౌస్ అని కావచ్చు. బట్ మోడర్న్ ప్రాబ్లం ఏంటంటే, ఓకే, ఐ మీన్ 2024లో మనకి ప్రాబ్లం ఏంటంటే ఫైనాన్షియల్ థింగ్ అన్నమాట. ఓకే, సో ఈ రోజులలో మనం ఒక 2 BHK ఇండిపెండెంట్ హౌస్ మనం సొంతం చేసుకోవాలనుకుంటే, సో మార్కెట్లో దాని యొక్క ప్రైస్ ఆల్మోస్ట్ 65 lakhsకి దానికి పైన. ఓకే, సో 65 lakhs టు అప్ టు 80 lakhs కావచ్చు, సమ్ టైమ్స్ వన్స్ ఇయర్. సో డిపెండ్స్ ఆన్ ద ఏరియా వి చూస్, డిపెండ్స్ ఆన్ ద లొకేషన్ వి చూస్ అనమాట. ఓకే, సో ఇలాంటి మోడర్న్ ప్రాబ్లమ్స్కి మోడర్న్ సొల్యూషన్ అన్నట్టు, సో అర్బన్ కన్స్ట్రక్షన్స్ అండ్ రియల్ ఎస్టేట్ ఫస్ట్ టైం ఒక మంచి స్టెప్తో మేము రావడం జరిగింది. సో అదేంటంటే, సో అర్బన్ కన్స్ట్రక్షన్స్ అండ్ రియల్ ఎస్టేట్ మేము 2 BHK ఇండిపెండెంట్ హౌస్ 40 lakhs నుంచి 50 lakhs లోపల మేము ఒక 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అనేది మేము ప్లాట్ ప్లేస్ కన్స్ట్రక్షన్ మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఓకే, సో ఇక్కడ మా పాలసీస్ ఎలా ఉంటుందంటే, సో ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ 1 BHK ఇండిపెండెంట్ హౌస్, సో మేము ఈ యొక్క పాలసీ ఏదైతే ఉందో, 1 BHK ఇండిపెండెంట్ హౌస్ మేము దీన్ని 35 lakhsలో మీకు 2 BHK ఇండిపెండెంట్ హౌస్ కావాలనుకుంటే, సో మేము 40 to 45 lakhsలో మీకు 2 BHK ఇండిపెండెంట్ హౌస్ మీకు కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఇన్ కేస్ మీకు 1 BHK ఇండిపెండెంట్ హౌస్ కావాలనుకుంటే, 35 lakhs to 40 lakhsలో మీకు 1 BHK ఇండిపెండెంట్ హౌస్ మీకు కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మా కంపెనీ ఎలా వర్క్ చేస్తుందంటే, సో ఇన్ కేస్ మీకు నార్మల్ బడ్జెట్లో లైక్ 35 lakhs నుంచి 45 lakhsలో, లేదా 30 to 35లో ఈ బడ్జెట్లో మీకు ఒక ఇండిపెండెంట్ హౌస్ కావాలనుకుంటే, 100 square yards నుంచి 120 square yards లోపు, సో ఆల్మోస్ట్ అంటే ఐ మీన్ 1 గుంట. ఓకే, సో 1 గుంట లోపు 100 square yards నుంచి 120 square yards లోపు మీకు ఒక 1 BHK ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో దాని ఒక స్లాబ్ ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ టాప్ స్లాబ్ ఎస్ఎఫ్టీ ఎంత వస్తుందంటే ఆల్మోస్ట్ 800 to 900 SFT వస్తుంది అనమాట. సో డిపెండ్స్ ఆన్, అగైన్ ఐఎమ్ టెలింగ్ దట్, డిపెండ్స్ ఆన్ మీ యొక్క బడ్జెట్ అండ్ మీ రిక్వైర్మెంట్ బట్టి సో మేము అనేది ప్రాపర్టీ మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో ఇన్ కేస్ మీరు ఇంకొంచెం ఫైనాన్షియల్గా మీరు ఓకే యూ కెన్ బియర్ అనుకుంటే, 2 BHK ఇండిపెండెంట్ హౌస్ మేము 40 lakhs to 45 lakhsలో ఓకే మీకు హ్యాండ్ ఓవర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఐ మీన్ కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో గైస్, యాక్చువల్లీ మీకు తెలిసే ఉంటుంది, సో ఎనీ ప్లేస్, ఎనీ డిస్ట్రిక్ట్, ఎనీ మండల్, ఎనీ విలేజ్, సో విలేజ్ కంటే కొంచెం ఎక్స్క్లూడ్ చేసుకోండి. బట్ ఇన్ కేస్ ఎనీ మండల్ కావచ్చు, ఎనీ డిస్ట్రిక్ట్ కావచ్చు, స్పెషల్లీ ఇప్పుడు డెవలపింగ్ అవుతున్న ప్లేసెస్ లైక్ హైదరాబాద్, ఓకే, వరంగల్, కరీంనగర్, సమ్ అదర్ డిస్ట్రిక్ట్ లైక్ నల్గొండ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, ఇంకేదైనా డిస్ట్రిక్ట్ కావచ్చు. ఓకే, ఎనీ 2-tier సిటీలో ఒక 2 BHK ఇండిపెండెంట్ హౌస్ ఆల్మోస్ట్ మనకి 60 to 70 lakhs ఉందన్నమాట అప్రాక్సిమేట్లీ, బేసిక్ హౌస్ 2 BHK ఇండిపెండెంట్ హౌస్. బట్ ఏంటంటే చాలా మందికి డ్రీమ్స్ ఉంటుందన్నమాట, హౌస్ని ప్లాన్ చేసుకోవాలి, హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలని. బట్ ఇక్కడ మనకి మెయిన్ బడ్జెట్ ఇష్యూ, అంతా 60 lakhs మనం బేర్ చేయగలుగుతామా? ఓకే, ద సెకండ్ థింగ్ ఈజ్ దట్ లొకేషన్ ఫ్యాక్టర్ అన్నమాట. ఓకే, సో లొకేషన్ ఫ్యాక్టర్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్గా మనం ట్రీట్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ వర్కింగ్ ఇన్ హైటెక్ సిటీ, హైదరాబాద్ హైటెక్ సిటీ. సో ఇప్పుడు మీకు హైదరాబాద్ హైటెక్ సిటీ 5 kilometers రేడియస్లో మీకు హౌస్ ఉంటే, మీకు జాబ్ పర్పస్లో కావచ్చు, మీరు ఉండడానికి లైక్ స్టేయింగ్ కోసం కావచ్చు, సో మీకు పర్ఫెక్ట్ ఉంటుంది. అదే మీరు దానికి ఒక 15-20 kilometers దూరంలో ఉంటే, ఐ మీన్ సికింద్రాబాద్ ఏరియాలో కావచ్చు, లేదా ఇంకొంచెం దూరంలో కావచ్చు ఉండేది ఉంటే, సో మీకు ట్రావెలింగ్ ప్రాబ్లం అవుతుంది అనమాట. సో ట్రావెలింగ్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి అందుకే మనకు లొకేషన్ ఫ్యాక్టర్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ బడ్జెట్ ఫ్యాక్టర్ ఇంపార్టెంట్, ద సెకండ్ ఈజ్ లొకేషన్ ఫ్యాక్టర్ ఇంపార్టెంట్, ద థర్డ్ ఫ్యాక్టర్ ఈజ్ దట్ మీరు చూస్ చేసుకున్న ప్రాపర్టీ, అది 1 BHK హౌస్ కావచ్చు, 2 BHK ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు, సో దీని యొక్క కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఎలా ఉంది, ఓకే, దానికి సంబంధించిన లీగల్ ఇష్యూస్ పర్ఫెక్ట్ ఉన్నాయా లేదా చూసుకోవాలన్నమాట. ఓకే, బట్
ఈ 3 ఫ్యాక్టర్స్‌లో మనం ఇప్పుడు ఏమైతే అనుకున్నామో, ఫస్ట్ బడ్జెట్ ఫ్యాక్టర్, ద సెకండ్ థింగ్ ఈస్ దట్ లొకేషన్ ఫ్యాక్టర్, ద థర్డ్ ఈస్ దట్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఫ్యాక్టర్. ఐ మీన్ అదర్ పర్మిషన్స్ ఆల్సో, సెక్యూరిటీస్ ఆల్సో. బట్ ఫస్ట్ ఫ్యాక్టర్‌ని అందరికీ వెనకడుగు వేస్తున్నారు. ఎందుకంటే బడ్జెట్ 60-70 lakhs మనం బేర్ చేస్తున్నామా అంటే మేబీ చేసేవాళ్ళు ఉన్నారు. బట్ నేనేమంటున్నానంటే ఎవరికైతే తక్కువ బడ్జెట్‌లో ఇల్లు కావాలనుకున్న వాళ్ళ గురించి చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు 60-70 lakhs మనం ఇన్వెస్ట్ చేసి మనం హౌస్ ఓన్ చేసుకోవడం ద్వారా మనకి ఎన్ని ఈఎంఐస్ యాడ్ అవుతున్నాయి అడిషనల్‌గా. ఎవ్రీ మంత్ ఈఎంఐ మనం ఎంత పే చేయాలి ఫస్ట్ థింగ్. ద సెకండ్ థింగ్ ఈస్ దట్ ఎన్ని ఇయర్స్ మనం పే చేయాలి. ఓకే. సో అర్బన్ కన్స్ట్రక్షన్స్ అండ్ రియల్ ఎస్టేట్ ఫర్ ద ఫస్ట్ టైం మేము ప్లాట్ ప్లస్ కన్స్ట్రక్షన్ మేము 1 BHK ఇండిపెండెంట్ హౌస్ ఆల్మోస్ట్ 35 lakhs to 45 lakhsలో మేము కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అండ్ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ 40-45 lakhsలో మీకు కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. దట్ టు 6 months పీరియడ్లో. ఓకే. సో ఇప్పుడు ఏమైతే కొన్ని మనం ఫ్యాక్టర్స్ అనుకుంటున్నామో లైక్ లొకేషన్ ఫ్యాక్టర్ కావచ్చు, బడ్జెట్ ఫ్యాక్టర్ కావచ్చు, కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఫ్యాక్టర్ కావచ్చు. సో ఇవన్నీ మీరు మ్యాచ్ కావాలి మీకు. బట్ ఇక్కడ మా కంపెనీలో రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి మీకు ప్రతి ఒక్క ఏమైతే మన ప్రతి ఒక్క ఆస్పెక్ట్ కావచ్చు, ప్రతి ఒక్క ఫ్యాక్టర్ కావచ్చు మనం ఇక్కడ మ్యాచ్ అవుతుంది అనమాట. ఫస్ట్ బడ్జెట్ ఫ్యాక్టర్ అంటే ఇప్పుడు 60-70 lakhs మనం అఫోర్డబుల్ చేస్తామా చేయలేమా అనేది ఇట్ డిపెండ్స్ ఆన్. బట్ 40-45 lakhs అనేది మ్యాక్సిమం పీపుల్ కెన్ అఫోర్డ్. ఓకే. ద సెకండ్ ఫ్యాక్టర్ లొకేషన్ ఫ్యాక్టర్. ఇప్పుడు రెడీమేడ్ హౌసెస్ ఎక్కడనో ప్రజెంట్ ఉంటాయి అన్నమాట. రెడీమేడ్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసినాయి డిఫరెంట్ లొకేషన్స్లో ఉంటాయి. బట్ మన ఫ్యూచర్ ఎక్కడ ఉంది, మనం ఎక్కడ జాబ్ చేయాలనుకుంటున్నాం, మనకి ఏది ఎలాంటి ఫెసిలిటీస్ దగ్గరలో ఉన్నాయో సో అది మనకి ఇంపార్టెంట్. అక్కడ ఉంటే మనకి బెనిఫిట్ అనమాట. సో మనం వర్క్ చేసే ఒక లొకేషన్లో ఉంటున్నాం అండ్ మనం స్టేయింగ్ ఇంకొక లొకేషన్లో ఉంటున్నాం అంటే సో మనం దాన్ని లైక్ ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. ద థర్డ్ ఈస్ దట్ క్వాలిటీ. ఇప్పుడు ఒక రెడీమేడ్ కన్స్ట్రక్షన్ హౌస్ తీసుకున్నాం. బట్ దాని యొక్క సెక్యూరిటీస్ ఎలా ఉంది, ఓకే, దాని యొక్క ప్రాపర్టీ సెక్యూరిటీస్ ఎలా ఉన్నాయి, దాని యొక్క పర్మిషన్స్ పర్ఫెక్ట్ ఉన్నాయా లేదా, అండ్ క్వాలిటీ పర్ఫెక్ట్ ఉందా లేదా చూసుకోవాలి. బట్ ఇవన్నీ ఆల్రెడీ అయిపోయిన తర్వాత మనం బేర్ చేయగలం. బట్ ఇక్కడ మా కంపెనీలో అర్బన్ కన్స్ట్రక్షన్లో మీకు ప్రతి ఒక్క ఫ్యాక్టర్ అని మీకు మ్యాచ్ అవుతుంది అనమాట. ద కన్స్ట్రక్షన్ అండ్ పర్మిషన్ ఫ్యాక్టర్ కావచ్చు, ద లొకేషన్ ఫ్యాక్టర్ కావచ్చు, బడ్జెట్ ఫ్యాక్టర్ కావచ్చు అనమాట. సో వ్యూవర్స్ ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే సో ఇన్ కేస్ మీకు సొంత ఇంటి కళ ఉంది, మీకు ఒక హౌస్ కావాలనుకుంటున్నవారు సో డెఫినెట్లీ అర్బన్ కన్స్ట్రక్షన్స్ మీకు ఒక మంచి ప్లాట్లో సో 1 BHK లేదా 2 BHK ఇండిపెండెంట్ హౌస్ సో ప్రతిదీ లైక్ బేసిక్ హౌస్ పర్మిషన్స్ నుంచి లేదా కన్స్ట్రక్షన్ పర్మిషన్స్ నుంచి కన్స్ట్రక్షన్ క్వాలిటీ నుంచి ప్రతిదీ ఇంక్లూడింగ్ బ్యాంక్ లోనింగ్ అవైలబుల్ కూడా మీకు 35 lakhs to 45 lakhs లోపల మీకు ఒక మంచి హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఇన్ కేస్ ఇలాంటి రిక్వైర్మెంట్ ఎవరికైతే ఉందో సో డెఫినెట్లీ సో ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయండి. సో డెఫినెట్లీ అర్బన్ రియల్ ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్ మీకు అన్ని రకాలుగా మీకు సపోర్ట్ ఉంటుంది. సో వ్యూవర్స్ ఈ వీడియో చూస్తున్నవారు ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ మీరు షేర్ చేయండి. అండ్ మీరు వీడియో చూసినాక సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అర్బన్ కన్స్ట్రక్షన్స్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అండ్ కామెంట్ చేయండి. సో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. అండ్ దిస్ ఈజ్ రాహుల్ సైనింగ్ బై. థ్యాంక్ యూ.